సత్య టాక్స్కు స్వాగతం. నేను సిహెచ్వివి సత్యనారాయణ. ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్లో మొదలుపెట్టి గుజరాత్ వరకు కొనసాగించిన పొదుపు ప్రసంగం విలువ ఎంతో మీకు తెలుసా? ఆ ప్రసంగం దెబ్బకి స్టాక్ మార్కెట్లకి దాదాపుగా 17 లక్షల కోట్ల నష్టం వచ్చింది. అంటే ఏదో స్టాక్ మార్కెట్లో స్పెక్యులేషన్ లావాదేవీలకి నష్టం వచ్చింది, దాంతో మనకేంటి పని అనుకుంటారా? కానీ అదేం కాదు. ఇప్పుడు ఆయన చెప్పిన పొదుపు కి సంబంధించిన అంశాలు ఏమేమి ఉన్నాయి? బంగారం కొనుగోళ్ళు ఆపేయండి, విదేశీ ప్రయాణాలు మానేయండి, పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించండి, విదేశీ వస్తువులు తగ్గించండి, అట్లాగే ఎరువులు తక్కువగా వాడండి, ప్రజా రవాణాన్ని ఉపయోగించండి. ఇట్లా ఆయన సలహాలు సూచనలు ఇవన్నీ చేశారు. అంటే ఈ దెబ్బకి, అంటే ఆయన ఇచ్చే సందేశం ఏంటంటే, ఇప్పుడు ఇరాన్ యుద్ధం కారణంగా దేశంలో ఇప్పుడు ఎనర్జీ క్రైసిస్ రాబోతుంది. అట్లాగే ఇప్పుడు పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి కూడా ఇండైరెక్ట్గా చెప్పారు, ఇప్పుడు రోజుకి 1000 కోట్లు ఆయిల్ కంపెనీస్ నష్టపోతున్నప్పుడు ఇక పెట్రోల్ డీజిల్ ధరలు పెంచకుండా ఎట్లా ఉండగలమని ఆయన ఒక ప్రశ్న వేశారు. అంటే దీని మార్కెట్లు ఎలా అర్థం చేసుకున్నాయి ఏంటంటే, సామాన్యుడికి ఆయన చెప్పింది మనం పాటిస్తామా లేదా అనేది వేరే సంగతి. మనకి అది అసలు దానివల్ల జరిగే నష్టం కానీ డ్యామేజ్ కానీ ఏం జరుగుతుంది, లేదంటే మనం ఏం చేయాలనేది మనకు అర్థం కాదు. కానీ కార్పొరేట్ కంపెనీలు నడిపే సీఈఓలకి ఖచ్చితంగా ఆయన ఏం చెప్పాడు, దానివల్ల తమ వ్యాపారాలకు ఏమవుతుంది, తమ పరిశ్రమలకు ఏమవుతుంది అనేది మాత్రం స్పష్టంగా అర్థమైంది. ఇప్పుడు ముఖ్యంగా గోల్డ్కి సంబంధించి, గోల్డ్ అండ్ జ్యువెలరీకి సంబంధించి ఇటీవల కాలంలో చాలా పెద్ద ఎత్తున బిజినెస్ నడుస్తుంది. పెద్ద పెద్ద గోల్డ్ షోరూమ్లు ఆ కార్పొరేట్ స్థాయిలో ఇప్పుడు పెంచుతున్నారు. ఇప్పుడు ఈ గోల్డ్ ఇంపోర్ట్ కనుక తగ్గి, అంటే అసలు ముఖ్యంగా ఆయన చెప్పేది ఏంటంటే, ఇప్పుడు గోల్డ్ ఇంపోర్ట్ల మీద కూడా దిగుమతి సుంకాన్ని పెంచారు. అది అట్లా పెడితే అసలు ఇప్పుడు ఆయన చెప్పేది గోల్డ్ కొనొద్దు అని చెప్పడం, అంటే ఇప్పుడు ఏంటి, ఆభరణాలు కొనొద్దు, ఈవెన్ ఫంక్షన్స్ అయినా సరే అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఈ ఈ ఆభరణాల రంగానికి సంబంధించి అదొక పెద్ద దెబ్బ. అట్లాగే ఇప్పుడు ఈ ఆభరణాల రంగంలో తయారు చేసే రంగంలో ఉన్న వర్కర్స్ వాళ్ళందరికీ కూడా అసంఘటిత రంగం దాంట్లో ఉన్న వాళ్ళందరూ ఉపాధి దెబ్బతింటుంది. ఇంకొకటి, ఈయన విదేశీ ప్రయాణాలు మానమని చెప్తున్నాడు. అంటే ఏంటి, దీనివల్ల ఏవియేషన్ సెక్టార్కి సంబంధించిన కంపెనీస్ షేర్లన్నీ పడిపోయినాయి. ఆ కంపెనీస్ అన్నిటికి కూడా అర్థమైంది తమ భవిష్యత్తు ఏంటనేది. అంతేకాకుండా ఏవియేషన్ ఫ్యూయల్ రేట్ కూడా చాలా పెద్ద ఎత్తున, దాదాపుగా ఒక 78% పెంచారు. దానివల్ల ఆ కంపెనీ లాభాలు కూడా తగ్గే ప్రమాదం ఉంది. ఇప్పుడు ఎనర్జీ క్రైసిస్ వస్తుంది, ఆయిల్ ధరలు ఖచ్చితంగా పెరుగుతాయి అనే భయం ఆ ఇండస్ట్రియలిస్టులు అందరిలో కూడా వ్యాపించింది. ఎందుకంటే ఇండస్ట్రీస్ అన్నిటికి కూడా ఎనర్జీ అనేది ముఖ్యము, ఆయిల్ పెద్ద ఎత్తున ఉపయోగిస్తారు. అంటే ఒక ఒక ఎనర్జీకి సంబంధించిన సంక్షోభం రాబోతుంది. దీనివల్ల అసలు మన పరిశ్రమలన్నీ కూడా అతలాకుతలమయ్యే ప్రమాదం ఉందనే విషయాన్ని కూడా పారిశ్రామికవేత్తలు గుర్తించారు. అట్లాగే ఇప్పుడు విదేశీ వస్తువులు కొనొద్దు, లగ్జరీకి సంబంధించిన వస్తువులు కొనొద్దు, ఇవన్నీ చెప్తున్నారు. కానీ ఇటీవల కాలంలో దేశంలో డిస్పోజబుల్ ఇన్కమ్స్ పెరగటంతో లగ్జరీ గూడ్స్, అట్లాగే పెద్ద ఎత్తున విలాస వస్తువులు, వీటికి సంబంధించిన కన్జ్యూమర్ వస్తువులు కొనుగోలు అనేది పెద్ద మార్కెట్ కింద డెవలప్ అయింది. అనేక విదేశీ కంపెనీలు కూడా ఇక్కడ షోరూములు తెరవటము, వాటిని ఇక్కడ డీలర్షిప్లు తీసుకోవడం, జనం పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. నిజంగా ప్రధాని సలహా విని అసలు ఈ లగ్జరీ వస్తువులు కొనటం మానేస్తే పరిస్థితి ఏంటనేది ఇప్పుడు ఈ కంపెనీస్ వీటన్నిటి మీద కూడా వీళ్ళందరికీ కూడా అనుమానం వస్తుంది. దానివల్ల కూడా ఆ కంపెనీస్ కూడా దెబ్బతిన్నాయి. అట్లాగే ఏవియేషన్ టూరిజంకు సంబంధించి రంగాలు కూడా, మీరు అనవసరంగా ప్రయాణాలు చేయొద్దు, విదేశాలకు వెళ్ళొద్దు, మీరు పొదుపు పాటించండి అని చెప్పేసి ప్రధాని చెప్పడం, దీని ఎఫెక్ట్ కూడా టూరిజం సెక్టర్ మీద పడింది. అట్లాగే ఇప్పుడు రియల్ ఎస్టేటు, ఆటోస్, ఈ రెండు రంగాలు కూడా ప్రధాని ఆ, ఉపన్యాసం దెబ్బకి అవి కుదేలైనవి. ఎందుకంటే ఇప్పుడు అందరూ పొదుపు పాటించడం అంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు రేపు ఒక క్రైసిస్ రాబోతుంది, ఇప్పుడు మొత్తంగా కూడా ఈ ఇబ్బందికరమైన పరిస్థితులు రాబోతున్నాయి అనేది ఒకటి అర్థమైతే, ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ మీద పెట్టుబడులు పెట్టేవాళ్ళు, ఇల్లు కొనుగోలు చేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా వెనక్కి తగ్గే ప్రమాదం ఉంది. అందుకని రియల్ ఎస్టేట్ కూడా దెబ్బతినే ప్రమాదాన్ని అందరూ ఆశిస్తున్నారు. అట్లాగే టెలికాం, ఐటీ రంగాల మీద కూడా ఈయన ప్రసంగం ప్రభావం చూపించింది. అంటే ఇది అంతా కార్పొరేట్ రంగానికి సంబంధించి ఇట్లా ఉంచితే, ఇప్పుడు అందరూ పొదుపు పాటించమని ప్రధాని అయితే చెప్తున్నారు. ప్రభుత్వంలో విచ్చలవిడిగా, కేంద్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వాల్లో కానీ విచ్చలవిడిగా అప్పులు చేసి, ఏమాత్రం డిసిప్లిన్ లేకుండా రిజర్వ్ బ్యాంక్ అప్పులకు వెళ్ళటము, ప్రపంచ బ్యాంక్ అప్పులకు వెళ్ళటం, ఇవన్నీ చేసి ఈ విచ్చలవిడి ఖర్చు పెడుతున్నారు. వాళ్ళకి ఎందుకంటే ఒకసారి ఓటేశాక
మనం వాళ్ళని అడగటానికి లేదు. ఇప్పుడు అదే మనం కుటుంబంలో అయితే కుటుంబ పెద్ద కనుక ఇట్లా విచ్చలవిడిగా అనవసరమైన ఖర్చులు చేసి ఇవన్నీ చేస్తుంటే ఇప్పుడు ఇంట్లో కుటుంబ సభ్యులే ఇప్పుడు భార్య కానీ పిల్లలు కానీ వాళ్ళు నిలదీస్తారు. దురదృష్టవశాత్తు ఈ ప్రజాస్వామ్య భారతదేశంలో ఓటు వేసాక తన ఓటు హక్కును వినియోగించుకుని ఒక ప్రభుత్వాన్ని ఎన్నిక చేసుకున్నాక అసలు వాళ్ళు ఏం ఖర్చు పెడుతున్నారు, వాళ్ళు ఏ రకమైన విలాసాలు, ఒక్కళ్ళు విమానాలు వేసుకు తిరగటం, ఖరీదైన లగ్జరీ కార్లు వేసుకు తిరగటం, ఇష్టం వచ్చినట్టు ఖర్చులు పెడుతున్నారు. ఆ ఖర్చుల మీద నియంత్రణకి ప్రజలకు అవకాశం లేదు. ఇప్పుడు ప్రజలు కోరుకునేది, ఇప్పుడు ఆయన పొదుపు మంత్రం ప్రజలకు సలహాలు ఇచ్చారు. అదే ప్రజలకు కూడా సలహాలు ఇమ్మని గనుక ఒక అవకాశం ఇస్తే ప్రభుత్వానికి, అదే ప్రజలకు కూడా ఏదైనా ఎంపవర్మెంట్ ఉండి ప్రధాన్ని మీరు ఇది చేయాలి, ప్రభుత్వాన్ని ఇది చేయాలని అడిగే హక్కు కానీ అడిగే అధికారం కానీ ఉంటే అప్పుడు ఏ రకమైన సలహాలు ఇస్తారో కూడా మనం ఊహించగలం. ఎందుకనంటే ఇప్పుడు ప్రధాని ఇంకోటి చెప్పారు. ఇప్పుడు వంట నూనెలు మనం దిగుమతి చేసుకున్నాం. వంట నూనెలు దాదాపుగా మన వినియోగంలో 60% దిగుమతి ఎందుకు చేసుకోవాల్సి వస్తుంది? దాదాపుగా ఆయన 10 ఏళ్ళుగా అధికారంలో ఉన్నారు. కనీసం అంటే ఓ పక్కన భారతదేశం వ్యవసాయ దేశం, వ్యాస్ట్ విస్తీర్ణమైన భూములు ఉన్నాయి. దాదాపుగా 40-50% రైతాంగం ఉంది. వీళ్ళందరూ ఉండంగా మనం వంట నూనెల దీంట్లో స్వావలంబన ఎందుకు సంపాదించలేకపోతున్నాము? దీనికి అందరికీ ఆన్సర్ తెలుసు. ఎందుకు మనం ఇక్కడ వంట నూనెలు వీటన్నిటి మనం ప్రోత్సహించలేదంటే దిగుమతులు చేసుకునే వంట వంట నూనెల వ్యాపారులు, ఆ లాబీ ఉంది, ఆ లాబీకి మనం లాభం చేకూర్చాలి. ఆ లాబీ ఎక్కువగా కూడా ఇప్పుడు ఇప్పుడు బీజేపీకి, గతంలో కాంగ్రెస్కి అనుకూలమైన వాళ్ళే, ముఖ్యంగా బీజేపీకి సంబంధించిన వ్యాపారుల లాబీ ఈ ఎక్కువగా ఈ ఈ నూనెలు దిగుమతి చేసుకోవటం, ఎగుమతి చేయటం, ఈ రంగాల్లో వాళ్ళు ఎప్పుడు ఏ అదనంలో దిగుమతి చేసుకోవాలి ఏంటి, ఇవన్నీ ఆ మ్యానిపులేషన్ ప్రకారం పాలసీలు నడుస్తున్నాయి తప్ప దేశంలో మనం స్వావలంబన సాధించాలి. వంట నూనెలో ఇంతవరకు మనం వంట నూనెలో కూడా స్వావలంబన సాధించలేకపోయామంటే ఇప్పుడు బోళ్ళన్ని చోట్ల ఇప్పుడు వేరుశెనగ అట్లాంటి పంటలు వర్షం లేకపోయినా సరే పండే అవకాశం ఉంటుంది. అటువంటి చోట్ల కూడా మనం ఏం చేయలేకపోయామంటే ఇప్పుడు పామోలిన్ కానీ ఇవన్నీ కూడా మనం దిగుమతి చేసుకున్నాం. ఉక్రెయిన్ యుద్ధం దగ్గర నుంచి కూడా ఆ సమస్య కొనసాగుతూనే ఉంది. దానికి ఆ వైఫల్యానికి ఏంటి ఈ కారణము, దీనికి ఏ రకంగా పరిష్కరించాలనేది కూడా ప్రజలు మోడీని, ప్రధాని కానీ ప్రభుత్వాన్ని కానీ ఖచ్చితంగా అడుగుతారు. అట్లాగే ఈ పెట్రోలు డీజిల్కి సంబంధించిన కొరత ఎప్పటి నుంచో ఉంది. ఆ కొరతను అధిగమించడానికి దేశంలో ఇప్పుడు బొగ్గు గనులు చాలా పెద్ద ఎత్తున బొగ్గు నిల్వలు ఉన్నాయి. వాటిని ఉపయోగించుకునే టెక్నాలజీని డెవలప్ చేయటం, అట్లా కాకుండా మనం సోలార్ ఎనర్జీ గురించి ఇప్పుడు మన దేశంలో ఇప్పుడు ఎండ ఎక్కువగా ఉంటుంది, ఉష్ణమండల దేశం కాబట్టి మనకు పెద్ద ఎత్తున సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీని డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. విస్తారమైన భూములు ఉన్నాయి. వాటిలో స్వావలంబన సాధిస్తానికి మనం ఏం చేసాము? ఇప్పటికీ సోలార్ ప్యానల్స్, సోలార్ టెక్నాలజీ వీటన్నిటిని కూడా మనం చైనా నుంచే దిగుమతి చేసుకోవాలి. మనం ఏదో స్వావలంబన గురించి మాట్లాడటము, దేశభక్తి గురించి మాట్లాడటము, ఇవన్నీ మాట్లాడతాం. కానీ ఏంటి, అసలుకి వచ్చేదలకి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం లేదు. అట్లాగే ఎరువులకు సంబంధించి ఎరువులు కూడా ఇప్పుడు దేశంలో మనం తయారు చేసుకోలేకపోతున్నాం. గతంలో ఏదైతే ప్రభుత్వ రంగంలో పెట్టిన ఆ పాతకాలపు ఎరువుల కర్మాగారాలు ఉన్నాయో కొత్తవి పెద్దగా మనం తీసుకురాలేకపోతున్నాము, వాటిని డెవలప్ చేయలేకపోతున్నాం. ముఖ్యంగా ఎరువుల తయారీకి వాడే ఎల్ఎన్జి ఇట్లాంటివన్నీ కూడా ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకోవాలి. అట్లా కాకుండా ఇప్పుడు మనం ఆర్గానిక్ గురించి మాట్లాడుతున్నారు. అంటే ఆర్గానిక్ ఎరువులు వాడటం, ఆ దాంట్లో కూడా కొంత మనం క్రియేటివ్గా ఎక్కువగా ఆర్గానిక్ ఎరువులను వాడటం, దానికి సంబంధించి ఏం చేయాలనే పరిశోధనలు చేయటం, వాటి మీద మనం ఏమన్నా మన కేంద్రం కానీ లేదా రాష్ట్రాలు కానీ ఏమైనా పరిశోధనలకు సంబంధించి వాటిని ప్రోత్సహిస్తున్నాయా? ఆ రంగంలో ఉందా అంటే అదేమి లేదు. అట్లాగే ఇప్పుడు యూరియాకు సంబంధించి కూడా యూరియా వాడకం చాలా పెద్ద ఎత్తున పెరిగిపోయింది. భూములన్నీ కూడా ఉప్పురిగిపోతున్నాయి. కానీ యూరియాను తగ్గించి ఇక్కడ మన పంటలు ఎట్లా పండించాలి అనే దాని మీద వ్యవసాయ శాఖకు సంబంధించిన వాళ్ళు రైతుల్ని సరిగ్గా వాళ్ళకి మార్గదర్శకం ఇవ్వటం, అంటే మార్గదర్శకత్వం ఇవ్వటం అంటే వాళ్ళకి ఆచరణ యోగ్యంగా ఉండాలి. అంటే యూరియా లేనిదే పంటలు పండిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది, దానికి సంబంధించి ఒకవేళ యూరియా తక్కువగా వాడే వంగడాలని డెవలప్ చేయటం. మనకి ఇన్ని అగ్రికల్చర్ యూనివర్సిటీలు ఉన్నాయి. మనం లో మనం అగ్రికల్చర్ రీసెర్చ్లో స్వావలంబన సాధించలేకపోయాము. ఇప్పటికీ ఎరువులు అన్నీ మనం ఇక్కడే తయారు చేసుకోవాలి. అట్లాగే ఈ జెనెటిక్ టెక్నాలజీకి సంబంధించిన కూడా ఏమైనా వస్తే బయట నుంచి వస్తాయి తప్ప మనం ఇండియాలో ఏమి డెవలప్ చేసుకోలేకపోతున్నాం. అంటే కొత్త విత్తనాలు కానీ లేదంటే ఇప్పుడు కొత్త వంగడాలను కానీ సృష్టించే విషయంలో కూడా మనం చాలా వెనకబడి ఉన్నాం. అంటే ఈ అంశాలన్నీ ప్రభుత్వం వైపున ఇన్ని తప్పులు పెట్టుకుని ఏదో ప్రజల్ని మీరు పొదుపు చేయండి,
మీరంతా దేశభక్తి చూపించండి. దేశభక్తి ప్రజలే చూపించాలా? ప్రభుత్వానికి దేశభక్తి చూపించాల్సిన అవసరం లేదా? ప్రజల అవసరాలు, దేశ ఆర్థిక వ్యవస్థని సరిచేయాల్సిన అవసరం లేదా? ఇప్పుడు ఇవన్నీ ప్రశ్నలు కూడా ఇప్పుడు వస్తాయి. అట్లాగే ప్రజా రవాణాని ఉపయోగించమని చెప్పేసేసి ప్రధాని చెప్పారు. మెట్రోల్లో ప్రయాణం చేయండి అని చెప్పేసేసి. మెట్రోల్లో హైదరాబాద్ మెట్రోల్లో కనుక మొత్తం రోజు ప్రయాణం చేసే వాళ్ళందరూ ఆర్టీసీ బస్సులు ఎక్కే వాళ్ళందరూ ఎక్కితే మెట్రో పగిలిపోద్ది. ఇప్పుడు అట్లాగే ఇప్పుడు ఈ మధ్య కాలంలో మహిళలకు ఉచితం బస్సు అంటున్నారు. ఉచిత బస్సు అనగానే ఇప్పుడు జనం పెద్ద ఎత్తున బస్సులు ఎక్కడానికి మహిళలు వస్తున్నారు. అసలు బస్సులు మహిళలకు ఫ్రీ అన్నప్పుడు డిమాండ్ పెరుగుతుంది కాబట్టి ఆ డిమాండ్కి తగ్గట్టు మనం బస్సుల సంఖ్య పెంచాలనే జ్ఞానం ఎవరికి లేదు. ఇప్పుడు ఆ బస్సులు పెంచకుండా ఒక క్రైసిస్. అసలు ఇప్పుడు ప్రజా రవాణాని అనే మొదటి నుంచి కూడా మీరు ఎందుకు ఈ 10 ఏళ్లలో డెవలప్ చేయలేదు? అసలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎన్నో లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు అంటే ఈ ఆయన గడ్కరీకి సంబంధించిన కంపెనీలకి లాభం వచ్చే కాంట్రాక్టులు, లాభం వచ్చే రోడ్లు వీటికి సంబంధించినవి తప్ప ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎంఎంటీఎస్ లాంటివి ఉన్నాయి. అట్లాంటివి డెవలప్ చేయటం మీద కానీ ఇప్పుడు తక్కువ రేటుకి ప్రజా రవాణాని అందుబాటులో తీసుకురావటం, డిమాండ్కి తగిన స్థాయిలో ప్రజా రవాణాని డెవలప్ చేయలేకపోయాం అని చెప్పేసి ఇప్పటి వరకు ఎవరు అనుకోవట్లేదు. ఇప్పుడు కూడా చాలామంది ఈ ప్రైవేటు ఆపరేటర్లు బస్సులు నడపటం, నిబంధనలకు విరుద్ధంగా పెద్ద పెద్ద యాక్సిడెంట్లు జరగటం ఇవన్నీ జరుగుతున్నా సరే ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. అట్లాగే ప్రజా రవాణాని ఉపయోగించుకోండి అని ఇప్పుడు హఠాత్తుగా చెప్తే అది అసలు సాధ్యమయ్యే పనేనా? ఇప్పుడు అట్లా ఈ రకంగా ఏ రకంగా చూసినా సరే ఇప్పుడు ప్రధాని మాటలు చెప్పడానికి బాగానే చెప్పారు. ఆయన చెప్పిన మాటల్ని కార్పొరేట్ రంగం అయితే అర్థం చేసుకుంది. ప్రజలకి అర్థమైనా కాకపోయినా సరే వాళ్ళు ఏం చేసే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే నిస్సహాయమైన పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తే దాని ఫలితాలను అనుభవించాల్సిందే. ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఈ పొదుపు పాటించి మరీ ఇబ్బంది పడాలి. నిజంగా ఈ పొదుపు పాటిస్తే ఇప్పుడు ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా భయపడేది ఏంటంటే మార్కెట్లో డిమాండ్ తగ్గిపోద్ది. డిమాండ్ తగ్గితే ప్రభుత్వానికి ట్యాక్సులు రావడం తగ్గిపోతాయి. అట్లా మొత్తం ఎకానమీ కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. అంటే అది కూడా ప్రధానికి తెలుసు. అయినా సరే ఏంటంటే ఆయన ఏదో ఒక ఉవాచనకర్తలాగా ఇప్పుడు ఆయన ప్రవచనాలు చెప్పేసేసి ఆయన తన పని అయిపోయింది చేతులు దులుపుకున్నట్టు కనిపిస్తుంది. అయితే భవిష్యత్తులో చాలా మనం పెద్ద ఎత్తున క్రైసిస్ ఎదుర్కోబోతున్నాం అనే విషయం మాత్రం ఇప్పుడు ప్రధాని ఉపన్యాసం నుంచి మనం కొంచెము డీప్గా స్టడీ చేస్తే బిట్వీన్ ద లైన్ స్టడీ చేస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది.